గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సార్ ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ బొమ్మరిల్లు భాస్కర్ జాక్ మూవీతో వచ్చారు. సో మన సిద్ధు జొన్నలగడ్డ టిల్లు తర్వాత ఒక స్టార్ బాయ్గా మంచి క్రేజ్ ఉంది. సో ఆ క్రేజ్ని మరి క్యాష్ చేయడానిక మరి ఈ సబ్జెక్ట్ని ఎలా డిజైన్ చేశారు అనేది అర్థం కాలేదు చూసిన తర్వాత ఆడియన్స్కి. బట్ ఇప్పుడు రిలీజ్ తర్వాత భారీగా ఆ సినిమాకి నష్టాలు వచ్చినాయి, డిస్ట్రిబ్యూటర్లు గొడవ చేస్తున్నారు అని చెప్పేసి తెలిసింది. సో ఏంటి దీనికి సంబంధించి ఏంటి అసలు? అంటే డిస్ట్రిబ్యూటర్ ఇంతకుముందు కూడా సినిమాలు ఒక రేటుకు కొనడం, సో వాళ్ళు పెట్టిన రేటు కూడా రాకపోవడం, వాళ్ళు వచ్చి డైరెక్టర్ల ఆఫీసుల దగ్గరికి వచ్చి ధర్నాలు చేయడం చూసాం. సో అదే సీన్ ఇక్కడ రిపీట్ అయినట్టు కనిపిస్తుంది. అంటే బయ్యర్ల గొడవ, థియేటర్కల్ రైట్స్ కొనుక్కున్నటువంటి వాళ్ళకి థియేటర్ల దగ్గర సినిమా పెర్ఫార్మెన్స్ బాగోకపోతే వీళ్ళు అగ్రిమెంట్లో రాసుకోవచ్చు దాన్ని. అంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలి అనేది ఒక ఒప్పందం రాసుకుంటారు. దానిలో ఆ ఒప్పందం ప్రకారం వెనక్కి ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఇస్తాడు ప్రొడ్యూసరు అనేది ఇష్యూ. ఇలా నష్టాలు హీరోలకు భారీ రెమ్యూనరేషన్లు ఇస్తున్నారు. ఈ రెమ్యూనరేషన్లలో వాళ్ళు కూడా కోత విధించుకోవాలి. అంటే పేమెంట్ చేసేసిన తర్వాత తిరిగి డబ్బులు ఇవ్వాలంటే ఇబ్బందే ఎవరికైనా. ఇప్పుడు రెమ్యూనరేషన్ అనేది ఎలా ఫిక్స్ చేస్తున్నారు హీరోలకి అంటే సినిమా ప్రొడక్షన్లో మేజర్ వాటా రెమ్యూనరేషన్లకే వెళ్ళిపోతుంది. కాబట్టి బయ్యర్లు ఇచ్చిన డబ్బుల్లో మేజర్ షేర్ ఇక్కడికి వెళ్ళిపోయినట్టుగా భావించాల్సి ఉంటుంది. అందుకని వాళ్ళు కూడా సినిమా ఫెయిల్యూర్లో బాధ్యత తీసుకుని ఆ డబ్బులు వెనక్కిస్తే నేను కూడా వెనక్కిస్తాను అంటున్నాడు ప్రొడ్యూసరు. కానీ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది డౌట్. అందుకని నేనేమంటానంటే ఈ ప్రొడక్షన్లోనే వాళ్ళని భాగస్వాములను చేయండి. సినిమా హిట్ అయితే ఇంత ఇస్తా, దాని మీద వచ్చిన షేర్ ఇస్తానని చెప్పండి. లేదు ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద అమ్మగా వచ్చినటువంటి డబ్బులు మీకు ఇస్తాను, దానికి సంబంధించిన మొత్తం బాధ్యత మీరే తీసుకోవాలనే చెప్పండి. అంతే తప్ప గతంలో చిన్న రెమ్యూనరేషన్స్ ఉండేవి. అప్పుడు నేరుగా డబ్బులు 2 పద్ధతుల్లో ఇచ్చేవాళ్ళు. 2 వాయిదాల్లోనూ 3 వాయిదాల్లోనూ సినిమా కంప్లీట్ అయ్యేలోపు డబ్బులు ఇచ్చేసేవాళ్ళు. అది ఒక మెథడ్. ఇప్పుడు కూడా అదే జరిగి ఉంటుంది. కానీ చిన్న డబ్బులు చిన్న వ్యవహారం కాదు ఇప్పుడు. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డకి వరుసగా 2 సినిమాలు హిట్ అయినాయి. అతనికి ఒక ఇమేజ్ ఉంది, ఆడియన్స్ ఉన్నారు, అతనికి అభిమానులు ఉన్నారు, ఆయన సినిమా కోసం వెయిట్ చేసేటువంటి బ్యాచ్ ఉంది. అంటే మినిమం గ్యారంటీ అంటే అతని ముఖం పోస్టర్లో వేస్తే ఆ రోజు థియేటర్కి వెళ్ళే జనాలు ఉన్నారు. అది ఇమేజ్. ఆ ఇమేజ్ మీద గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. మాది నోన్ ఫేస్ కాబట్టే నా సినిమా రిలీజ్ అవుతోంది. సినిమా రిలీజ్ చేసుకోగలిగినంత ఇమేజ్ ఉంది నాకు. ఇదే క్రైటీరియా. ఈ క్రైటీరియా మీద వాళ్ళు 12 కోట్లు డిమాండ్ చేశారన్నది వినిపిస్తున్న మాట. రెమ్యూనరేషన్ అంత పేమెంట్ జరిగింది. కానీ సినిమాకి భారీ నష్టం వచ్చింది. నష్టం వచ్చినప్పుడు వాళ్ళు కూడా షేర్ తీసుకోవాలి కదా అని బాధపడటం కన్నా ఇది మొదటే చెప్పొచ్చు కదా. కండిషన్, మీతో సినిమా చేస్తున్నాను, ఆ వచ్చిన దానిలో మీకు ఇంత షేర్ ఇస్తాను, వస్తే రాకపోయినా ఇవ్వాలని కాదు, ఎంత వస్తే అంతలో మీకు ఈ వాటా. అంటే పాత రోజుల్లో ఎలా ఉండేదంటే ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉండేదంటే బ్రిటిష్ వాళ్ళు ఈ రెవెన్యూ సిస్టమ్స్ ముస్లిం పాలకుల దగ్గర నుంచి మనకు రెవెన్యూ సిస్టమ్ మొదలైంది. కానీ నిజానికి అంతకుముందు ప్రపంచం ఎలా ఉండేదంటే ఎవరికి భూమి మీద హక్కు ఉండేది కాదు. భూమి రాజుగారిది. ఎవరికైనా పెళ్ళైతే ఊళ్ళో పెద్ద మనిషి బలానా చోట ఉన్న ముక్క నువ్వు దున్నుకుని నీ పెళ్ళాన్ని పోషించుకో అని చెప్పి పండిన పంటలో ఇన్నో వంతు పన్నుగా కట్టు అని చెప్పాడు. పండిన పంటలో, పంట పండినా పండకపోయినా కాదు. ఆ తర్వాత రెవెన్యూ సిస్టమ్ వచ్చిన తర్వాత పంట పండినా పండకపోయినా నువ్వు ట్యాక్స్ కట్టాలని ఒక స్లాబ్ సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు హీరోలు కూడా అలాగే స్లాబ్ సిస్టమ్ పెట్టారు. ఇక్కడ మీరు ముందు మాకు డబ్బులు ఇచ్చేసేయండి. ఇప్పుడు నా ఇమేజ్ అంటే నా ముందు సినిమా 80 కోట్లు చేసింది, లేకపోతే 50 కోట్లు చేసింది, నాకు 12 కోట్లు అనేది జెన్యూన్ అన్నాడు అనుకోండి. ఆయన ఆ 12 ఇచ్చి అతను తీసేసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆ సినిమా ఫెయిల్ అయితే అందులో మేజర్ డబ్బులు అతనికే వెళ్ళాయనే పెయిన్ ప్రొడ్యూసర్కి ఉంటుంది. సినిమా మీరు సరిగా తీయకపోవడం వల్ల ఫ్లాప్ అయింది, ఆ వచ్చిన 4 డబ్బులు నా వల్లనే వచ్చినాయి అంటాడు హీరో. అన్నప్పుడు ఎందుకు రిటర్న్ ఇస్తాడు అతను? అందుకని ముందే మీరు
సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే డబ్బుల్లో ఇంత ఇస్తాను, నష్టం వస్తే మీరు కూడా భరించాల్సి ఉంటుంది అన్న పద్ధతిలో ఎందుకు అగ్రిమెంట్లు చేసుకోరు? అందరు హీరోలతోనూ, ప్రతి హీరోతోనూ ఇదే ప్రాబ్లం వస్తోంది. హీరోల రెమ్యూనరేషన్లు తట్టుకునే స్థాయిలో లేవు. అందుకని ఏ హీరోని టచ్ చేయడానికైనా భయపడుతున్నారు ప్రొడ్యూసర్లు. హీరోలు ఫ్లెక్సిబుల్గా లేకపోవడం వలన చాలామంది హీరోలు తెరమరుగైపోతున్నారు. ఇప్పుడు గోపీచంద్ పరిస్థితి ఏంటి? ఆయనతో సినిమా చేయడానికి ఎవరన్నా రెడీగా ఉన్నారా? ఎవరూ లేకపోయినా కానీ ఎవరైనా వెళ్ళి తలుపు కొడితే ఒక 5 కోట్లు ఇవ్వండి అంటాడు ఆయన, లేకపోతే 6 కోట్లు ఇస్తే సినిమా చేస్తాను అంటాడు. 6 కోట్లు ఇచ్చే పరిస్థితి ఉందా అతనికి అనేది కూడా చూడాలి కదా. సర్వానందది అదే కండిషన్ కదా. అలా మాకు ఇమేజ్ వచ్చేసింది కాబట్టి ఈ డబ్బులు కావాలి, నా ముందు సినిమా ఇంత చేసింది కాబట్టి ఇంత ఇవ్వడం ధర్మం అని తీసేసుకుంటున్నారు వీళ్ళు. ఆ ముందు సినిమా ఆడినట్టు ఈ సినిమా ఆడాలని గ్యారంటీ ఏం లేదుగా. అందుకని హీరోల రెమ్యూనరేషన్ల డిస్కషన్ ఆ మధ్య నిర్మాతల సమ్మె సందర్భంగా తెర మీదకి వచ్చింది. హీరోలు కొంత తగ్గించుకుంటే మంచిది అని మాట్లాడారు వేదిక మీదే, కానీ జరగలేదు అది. ఇప్పటికీ వాళ్ళ రెమ్యూనరేషన్లు చాలా పెనుభారంగా మారిపోతున్నాయి. అందుకని సినిమాలో భాగస్వామ్యం తీసుకుని సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చినటువంటి డబ్బుల్లో షేరింగ్లోకి హీరోని పట్టుకురాగలిగితే కొంతవరకు ఇలాంటి గొడవలు లేకుండా ఉంటుంది. అప్పుడు ఈ బయర్స్కి ఒకవేళ డబ్బులు ఇవ్వాల్సి వస్తే నేరుగా ప్రొడ్యూసర్ ఇవ్వాల్సి వస్తాడు. ఆయన వీళ్ళందరికీ సెటిల్మెంట్లు చేసి ఉండడు కాబట్టి వాళ్ళకి సెటిల్ చేస్తాడు. ఇదిగో అబ్బాయి, వచ్చిన డబ్బుల్లో కొంత వీళ్ళకి కట్టేశాను కాబట్టి మనకి ఇంతే 50 రూపాయలే మిగిలింది, 50లో పంచుకోవాలి మనం అని పనిచేస్తాడు. క్లోజ్ అయిపోతుంది ఇష్యూ. ఇలా రోడ్డు మీద పడి కొట్టుకోవాల్సిన పరిస్థితి ఉండదు అప్పుడు. ఎందుకంటే ఏ సినిమా కూడా థియేటర్లో ఆడటం లేదు అనే వాస్తవాన్ని గుర్తించాలి మనం. మీరు ఏ హీరో సినిమా వేసినా కంటెంట్ బాగోకపోతే మర్నాడు ఉదయానికి సినిమాని మర్చిపోతున్నారు జనాలు. మీరు థియేటర్ బయట పోస్టర్ ఉంటుంది కానీ థియేటర్లో జనం ఉండరు, షో క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అందుకని ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఏ హీరోకి గ్యారంటీలు లేవు ఇక్కడ. ఆ హీరో ఇమేజ్ మీద ఈ సినిమాకి డబ్బులు వస్తాయి అనటానికి అలా లేదు సినిమా ఇప్పుడు. ఒకప్పుడు అలా ఉంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారితోనూ కృష్ణతోనూ సినిమా తీస్తే మినిమం గ్యారంటీ అనుకునేవాళ్ళు. సినిమా బాగుంటే రన్ వస్తుంది, లేకపోయినా నష్టం రాదు, ఓపెనింగ్స్ వచ్చేస్తాయి అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చిరంజీవి వరకు నడిచింది, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా నడిచింది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకే షో దాని ఫేట్ డిసైడ్ చేస్తోంది. రెండోది, దీనికి కారణం ఏంటంటే కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ మీద అభిమానం ఉంది జనాలకి. అతని సినిమా అంత గొప్పగా లేదు అంటే సర్లే అని థియేటర్కి వెళ్ళేవాడు కూడా అయిపోయి దాన్ని ఏదో ప్లాట్ఫామ్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇంట్లో చూస్తున్నారు. దీన్ని నివారించండి మీరు, ముందు సగం సినిమా పరిశ్రమ బాగుపడుతుంది. ఈ గంటలో కంటెంట్ అవైలబిలిటీని మీరు ఆపుకోగలిగితే సినిమాలు కొంత మేరకు బతుకుతాయి. సినిమాని ప్రధానంగా చంపుతోంది అదే ఇప్పుడు. ఇంతకుముందు థియేటరు ఆడియన్స్ ఫ్రెండ్లీగా లేకపోవడం వలన జరుగుతోంది అని అనుకున్నారు. అది కొంత కంట్రోల్ చేశారు. ఇప్పుడు రేట్లు తగ్గించారు కంపారిటివ్గా. సింగిల్ స్క్రీన్లో 112 రూపాయలు కూడా బాల్కనీ టికెట్ అమ్మేస్తున్నారు. అయినప్పటికీ జనం రావట్లే. ఎందుకు రావట్లేదంటే సినిమా బాగాలేనప్పుడు ఎందుకు శ్రమపడి థియేటర్కి వెళ్ళటం, అదేదో ప్లాట్ఫామ్లో ఉంది డౌన్లోడ్ చేసుకుని చూద్దామనే మూడ్కి వెళ్ళిపోయారు. మీరు అధికారికంగా ఓటీటీలకు ఇవ్వటం గొడవ వేరు, మీ సినిమా ఉచితంగా అవైలబిలిటీగా ఉండటం వేరు. రిలీజ్ అయిన ఆ రోజే ఆ రోజు కాదండి, అక్కడ షో అయిపోయిన 1 అవర్లో మీకు అవైలబుల్ హెచ్డి ప్రింట్ వస్తుంది అంతే. ఇప్పుడు మీరు కష్టపడి ఎక్కడో థియేటర్కి పొద్దున్నే 8:45 షోకి వెళ్తారు. సినిమా కంప్లీట్ అయ్యి మీరు అక్కడ టీ తాగి మీ ఇంటికి చేరేసరికి మీ ఇంట్లో వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకుని చూస్తూ ఉంటారు. ఏమిటి పరిస్థితి? కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలి. లేకపోతే థియేటర్కల్ రైట్స్ అనేది మర్చిపోండి. మీరు థియేటర్కల్ రైట్స్ అమ్మటము, వాళ్ళకేమో అక్కడ వర్కౌట్ కాకపోవటము, ప్రతిసారి ఛాంబర్ దగ్గర గొడవ చేయటము, ఎందుకు వచ్చిన గొడవలు ఇవి? అందుకని మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకొచ్చి ఇవ్వటం కుదిరే పని కాదు. ఏదో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అలా జరిగినాయి. నరసింహుడు అనే సినిమా ప్రొడ్యూసర్ గారు ల్యాబ్ నుంచి ఫిలిం రిలీజ్ చేసుకోలేక వెళ్ళి ట్యాంక్ బండ్లో దూకాడు
చెంగల్ వెంకట్రావు. తూకినప్పుడు అతన్ని కాపాడారు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్, పోలీస్ స్టాఫ్. హాస్పిటల్లో ఉన్నాడు ఆయన. సినిమా రిలీజ్ కాల. ఎన్టీఆర్, గోపాల్ వీళ్ళిద్దరూ తమకిచ్చిన రెమ్యూనరేషన్లు తీసుకెళ్ళి వాళ్ళకి సర్ది ఆ రోజు సాయంత్రం షోకి ఏర్పాటు చేశారు. ఇలా ప్రతి హీరో స్పందించాలని లేదు కదా. కొన్ని అకేషన్స్లో కొంతమంది అలా స్పందిస్తారు, అది ఓకే. అందుకని మీరు ముందే డబ్బులు ఇచ్చేయకండి అందరికి. దీనికి సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు అంటే ఏ ఏరియా, అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు కూడా చేస్తున్నారా? సో ఎక్కడ నష్టం వస్తే వాళ్ళు వస్తారండి. ఆయనకి అంటే ఇది బలానా సినిమా మీద రచ్చ జరుగుతోందని కూడా ఎక్కడ బయటకు రాలా. కనిపిస్తున్న వార్త అక్కడ నడుస్తున్నటువంటి చర్చను బట్టి మనకు ఫలానా సినిమా అని అర్థమవుతోంది. ఓకే, అలా జాక్ అయి ఉండొచ్చు అని, అంతవరకే. అధికారిక సమాచారం కాదు ఇది. ఛాంబర్ నుంచి అధికారికంగా వచ్చిన సమాచారం కాదు. ఛాంబర్లో ఈ రగడ జరుగుతోంది అనే వార్త బయటకు వచ్చింది. దానిలో డీటెయిల్స్ లేవు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భం, ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలతో లింక్ చేస్తే దాన్ని జాక్ తగులుతోంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక హిట్ కొట్టిన హీరో అనేది బయటకు వచ్చిన వార్త. ఇప్పుడు నితిన్ సినిమా కూడా ఫెయిల్ అయింది, రాబిన్ హుడ్. ఆ గొడవ వేరు, నితిన్ కాదు. ఇది ఒక హిట్ కొట్టిన హీరో అన్నప్పుడు ఖచ్చితంగా ఇదే అయి ఉండాలి. అందుకని జాక్కి సంబంధించిన గొడవ అని మనం అనుకుంటున్నాం. ఏ హీరో అయినా కానీ ఏ సినిమా ఆడుతుందో చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు, మీరు థియేట్రికల్ రైట్స్ అమ్మకానికి పెట్టినప్పుడు మీరు ఎవరికి రెమ్యూనరేషన్లు ఇవ్వకండి. ఇవ్వకుండా ఈ సెటిల్మెంట్లు అన్నీ అయిన తర్వాత ఎంత మిగిలితే అంత ఇస్తానని చెప్పండి. కానీ ఇది యాక్సెప్ట్ చేస్తారంటారా హీరోస్? ఎందుకంటే వాళ్ళ మార్కెట్ ఉన్నప్పుడు ఇప్పుడు క్రేజ్ని బట్టి వాళ్ళు మార్కెట్ చేసుకుందాం అనుకుంటారు కదా. అనుకుంటారు, కరెక్టే. అదే అనుకుని 12 కోట్లు తీసుకుని ఉంటాడు ఆయన. కానీ ఇది వర్కౌట్ అవ్వట్లేదు అనేది ఒక అనుభవం ఉంది కాబట్టి మీరు షేరింగ్లోకి వెళ్తే మీకే లాభం కదా. నాకు మీరు చెప్పినట్టు హీరోస్ ఖాళీగా ఉండడానికి కూడా అదొక రీజన్ అవుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు నాకు ఇంత రెమ్యునరేషన్ ఇస్తేనే చేస్తాను, నా మార్కెట్ ఇంతే అని ఎంతకాలమైనా అలాగే ఉంటారు. సో దానికి బర్డెన్ లాగా ప్రొడ్యూసర్స్ ఫీల్ అయ్యి వెళ్ళరు. వాళ్ళు ఖాళీగానే ఉంటారు. ఇంకా అంతే, అలాగే జనం మర్చిపోతారు కదా. ఇప్పుడు గోపిచంద్తో ఎవరు సినిమా చేస్తున్నారు? శర్వానంద్ పరిస్థితి ఏంటి? వాళ్ళందరినీ జనం మర్చిపోతారుగా నెమ్మదిగా. కాబట్టి ఇది ఒక గొడవ. ఇది ఒక రూలింగ్ కింద ఛాంబర్ పెడితే ఏ హీరోకైనా సరే, ఎవరికైనా సరే రెమ్యూనరేషన్లు అంతిమ లాభం వచ్చిన తర్వాతే ఇవ్వబడును. అప్పుడు ప్రపోర్షనేట్గా వాళ్ళకి ఇంత షేర్ ఇస్తాము అని ముందే రాసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు ఇస్తాం అని ఒక ఒప్పందం నేరుగా అది అధికారికంగానే అక్కడ ముద్రయించి బయటకు తీసుకొస్తే బాగుంటుంది కదా నిర్ణయం. పెద్ద నిర్మాతలు, పాన్ ఇండియా వాళ్ళు కొంత అడ్వాన్స్ ఇచ్చి సినిమా నడుస్తుండగా 2-3 ఫేజుల్లో డబ్బులు చెల్లించడం అనేది ఒక పద్ధతి నడుస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రతి సినిమాకి అలా లూజ్గా ఉండటం కుదిరే పని కాదు. అందుకని ఏదో ఒక మెథడ్ ఉండాలి దీనికి. డబ్బులు ఇచ్చేసిన తర్వాత వెనక్కి అంటే ఎలా ఇస్తాడు ఇప్పుడు అతనైనా? అయిపోయింది. సినిమా బాగా తీసుకోకపోవడం నీ తప్పు, దానికి నాకేం సంబంధం అంటాడు ఇప్పుడు ఆయన. ఏం సమాధానం చెప్తాడు ఆయన? నువ్వు అంటే హీరో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది సినిమాకి, అందుకని సినిమా ఇలా ఉంది, అందుకని హీరో జవాబుదారీ అనగలడా? ప్రొడ్యూసర్ ఇతనితో మళ్ళీ సినిమా తీయాల్సిన పరిస్థితి రావచ్చు కదా. ఇన్ని గందరగోళాలు ఉన్నాయి అక్కడ. అందుకని ఇవేవీ లేకుండా హీరోలని ఎవరినైనా సరే ప్రాజెక్టులో భాగస్వామ్యం చేసి అంతిమ లాభం వచ్చినప్పుడు అందరికీ పంచేస్తాం, లాభాలు పంచుతాం, రెమ్యూనరేషన్లు కాదు. ఇది మనందరం కలిసి చేసుకున్నటువంటి ప్రాజెక్టు. దీనిలో వచ్చిన లాభాలను కూడా అలాగే పంచుకుందాం. దామాషా ప్రకారం ఎవరికి ఏ పర్సంటేజ్ రావాలో ముందే రాసుకుందాం. నష్టాలు వచ్చినా అలాగే పంచుకుందాం. అంటే క్లియర్గా ఉంటుంది కదా, గొడవ లేకుండా. బయట వాళ్ళతో గొడవ ఉండదు, అప్పుడు ఇంటర్నల్ గొడవ అవుతుంది మీది. బయట నుంచి గొడవ కంటే ఇంటర్నల్ గొడవ బెటర్ కదా. అందుకని నిర్మాతలు కొంచెం దీన్ని సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.